Good morning, students. Welcome to session 21 of chapter factorization. So today we'll look at into page number 273, 12.6. 12.6. So ఇక్కడ దీనికి మనకి two examples ఉన్నాయి. సో ఈ two examples కి previous చేసిన 5-6 examples అని ఉన్నాయి కదా, 6 examples. Previous 6 examples కి difference ఏంటి? ఓకే, ఇంతకుముందు మనం చేసింది ఫ్యాక్టరైజేషన్, ఇప్పుడు చేసేది కూడా ఫ్యాక్టరైజేషన్. కాకపోతే ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతకుముందు మనము ఇఫ్ యు సీ ఎగ్జాంపుల్, ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 4 చూడండి, x² + 10x + 25 అని రాసాం. x² + 10x + 25 రాసాం. ఇక్కడ ఏమైందంటే this one ఇవి రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్, దీన్ని 5² అని రాస్తాం. అలాగే కొన్ని సమ్స్ కి 36 ఉంటుంది, దాన్ని 6² రాస్తాం. 49 ఉంటుంది, 7² రాస్తాం. సో ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్న ఫ్యాక్టరైజేషన్ చేసాం ఇంతకు ముందు. ఇప్పుడు చేసేది, ఇప్పుడు 12.6 ఏదైతే ఉందో అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 and 11 ఏవైతే ఉన్నాయో అవి ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోతే ఎలా చేయాలి? సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఎలా చేయాలో చూసాము, మరి పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఎలా చేయాలి ఇప్పుడు అది చూద్దాం. సో 12.6 చూడండి, అబ్జర్వ్ ద ఎక్స్ప్రెషన్స్ x² + 12x + 35, x² + 6x - 27, a² - 6a + 8, 3y² + 9y + 6. If you observe all these constant terms are not a perfect square, but factorize చేయడానికి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. అది మొన్నటి క్లాస్ వరకు. ఇవాళ ఒకవేళ ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు, పర్ఫెక్ట్ స్క్వేర్ ఇవ్వలేదు, అప్పుడు ఎలా చేయాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ ఇవ్వకపోతే ఎలా చేయాలి? ఓకే, ఇవ్వకపోతే ఎలా చేయాలని చూద్దాం. So let us take the example, first example, x² + 12x + 35. ఇది చూద్దాం మనం. Consider x² + 12x + 35. All these terms cannot be grouped for factorization. ఈ 3 terms ని కూడా మనము ఫ్యాక్టరైజ్ చేయాలంటే గ్రూప్ చేయాలి, సరే కదా? కామన్ గా తీసుకొని చేస్తాం, బట్ ఇక్కడ చేయడానికి వీలు లేదు. Let us look for two factors of 35 whose sum is 12 so that it is in the form of an identity. So ఇంతకుముందు మనం 3 ఐడెంటిటీస్ రాసుకున్నాం, a + b² a - b² a² - b². ఇలా 3 ఐడెంటిటీస్ రాసుకున్నాము. ఆ 3 ఐడెంటిటీస్ లో ఏది కూడా మనము ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ లేకపోతే యూస్ చేయలేము. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటేనే ఆ 3 లో ఏదైనా ఐడెంటిటీ యూస్ చేయొచ్చు. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ లేకపోతే the identity which we need to use is this one. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోతే, కాన్స్టెంట్ ఎప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ లేకపోతే ఈ ఐడెంటిటీ మనం యూస్ చేస్తాం. సో ఆ ఐడెంటిటీ ఎలా యూస్ చేయాలి అంటే, ద కాన్స్టెంట్ టర్మ్, ఏదైతే కాన్స్టెంట్ టర్మ్ ఉంటుందో దానికి ఫ్యాక్టర్స్ రాయాలి ఫస్ట్. దానికి ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత సపోజ్ 35 కి ఫ్యాక్టర్స్ రాస్తాం, రైట్? ఆల్ ద మల్టిపుల్స్ ఏవైతే 35 కి ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ రాస్తాం. రాసిన తర్వాత అవి రెండు 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కదా. ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు 35 ఏ టేబుల్ వస్తుందమ్మా? 7, 5, 35 అండ్ 1, ఇలా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో సపోజ్ 7 టేబుల్ తీసుకోండి, 7 × 5 అవుతుంది = 35. ఓకే, 35 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఇది రావాలి, ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి. అంటే 35 కి ఫ్యాక్టర్స్ రాయాలి, రాసిన తర్వాత యాడ్ చేస్తేనేమో ఇది, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్, యాడ్ అనే కాదు, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఏదైనా అవ్వచ్చు, చేస్తే ఇది రావాలి, అవే రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి. ఇది మనకి ఉన్న ఫార్ములా. సో దానికి ఉన్న ఐడెంటిటీ ఏంటంటే ఇది x² + a + b * x +
ఏబి. ఇది మనకున్న ఐడెంటిటీ. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే చూద్దాం. Consider all the possible ways of writing the constant as a product of two factors. So ఈ constant term ని product of two factors గా రాయమంటున్నారు. First of all, write down the factors of 35. Factors of 35 are 1, 5, 7 and 35. ఈ 4 నెంబర్స్ కదా, ఈ 4 ఎలా ఫ్యాక్టర్స్ మనకు ఉన్నాయి. సో ఫ్యాక్టర్స్ గారు ఇక్కడ చెప్పాడు రైటింగ్ ద కాన్స్టెంట్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్. ఇందులో ఏవైనా టూ ఫ్యాక్టర్స్, ఇవి రెండు లేదా ఈ రెండు లేకపోతే ఈ రెండు, ఏవైనా టూ ఫ్యాక్టర్స్ తీసుకొని వాటిని ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేస్తే 35 రావాలి, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే 12 రావాలి. సో అలా మనం తీసుకుంటే ఈ 1, 5, 7, 35 లో మనకి ఏమొస్తున్నాయి? సో రాసాం కదా 1, 5, 7 and 35 ఇలా వస్తాయి. సో టూ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మల్టిప్లై చేయండి, 35 రావాలి. 1 into 5 will not get 35. Sorry, yeah, 1 into 5 will not get 35. 5 into 7, yes, will get 35. 1 into 35 will get 35. సో ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. 1 into 35 ఒకటి, 5 into 7 ఒకటి. మరి ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు 35 plus 1 చేయండి, you will get 36, right? 35 plus 1 చేస్తే 36 వస్తుంది. మైనస్ చేయండి, you will get 34. మనకు కావాల్సింది 12. అంటే ఇవి రెండు ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే we will not get 12. ఇవి రెండు చూడండి, 5 into 7 is 35 we know. 5 plus 7 ఎంత? 12 వస్తుంది. yes, that is what we need. అదే రెండు మైనస్ చేయండి, 7 plus 7 minus 5 చేస్తే 7 minus 5 చేస్తే 2 వస్తుంది. 5 minus 2 చేస్తే 5 minus 7 చేస్తే -2 వస్తుంది. అంటే అర్థమైందా మీకు? ఒక కాన్స్టెంట్ టర్మ్ కి మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ రాయండి. ఆ ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత దాంట్లో టూ ఫ్యాక్టర్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే యూ షుడ్ గెట్ కాన్స్టెంట్. యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే యూ షుడ్ గెట్ ద మిడిల్ టర్మ్. గాట్ ఇట్? యా. We'll look at. Okay, let us complete this one. Okay, let us complete this one. So rasam 1, 5, 7 and 35 అని రాసాం. నెక్స్ట్ ఏంటి? Now write down the x square. Okay, ప్లస్ మనం ఇందాక అబ్జర్వ్ చేసాం 5 and 7, right? Now ప్లస్ 12 ని 5 plus 7 రాయండి into x ప్లస్ 35 ని 5 into 7. ఇందాక మనం రాసుకున్న ఫార్మ్ ఏంటి? x square plus a plus b into x plus ab. వచ్చిందా? x square a plus b into x, a plus b into x plus 5 into 7 plus a into b. ఇక్కడ a అంటే 5, b అంటే 7. 5 into 7 a b, ab ప్లస్ లో 5 7 ఉంది, ab ప్లస్ లో 5 7 ఉంది, రైట్? నౌ వి గాట్ ఇట్. సో రైట్, నెక్స్ట్ చూడండి. సో వి గాట్ ఇక్కడ బాక్స్ చేసాడు చూడండి, 5 into 7 5 plus 7 చేసాడు. సమ్ ఆఫ్ విచ్ పెయిర్ ఇస్ ఈక్వల్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ది మిడిల్ టర్మ్స్. ఓకే, సమ్ ఆఫ్ ఇది. ఓకే, సమ్ ఆఫ్ విచ్ పెయిర్ మనము ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత సమ్ ఆఫ్ విచ్ పెయిర్ అంటే మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. సో ఇక్కడ ఉంది క్వశ్చన్. ఆబ్వియస్లీ ఇట్ ఇస్ 5 plus 7. నెక్స్ట్ చూడండి. నౌ ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడో చూడండి. x square plus 5 plus 7 into x plus 5 into 7. నౌ దీన్ని x square plus 5 plus 7 into x అంటే x అనేది రెండింటికి మల్టిప్లై అవుతుంది. నౌ లెట్ us write it as 5x plus 7 into x అంటే 7x plus 35 రైట్ ఆన్సర్స్. ఇది జస్ట్ ఆ మెథడ్ లో ఉంది అని చెప్పడానికి రాశాను, ఇలా రాయాల్సిన అవసరం లేదు. నౌ ఈ రెండింటి నుంచి ఇక్కడ నుంచి x కామన్ గా తీసుకుంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? x మిగులుతుంది ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది ప్లస్ ఈ రెండింటి నుంచి
7 is common. Okay, for your information, okay, to make it easy, keep it as 5 into 7. అలాగే పెట్టుకోండి 5 into 7 పెట్టుకోండి. Now ఈ రెండింటి నుంచి 7 ని కామన్ గా తీసుకుంటే ఇక్కడ x మిగిలింది ప్లస్ ఇక్కడ 5 మిగిలింది. Look at here, the brackets are same as previous examples, right? Brackets are same. Now brackets రెండు సేమ్ కాబట్టి write down once x plus 5. Brackets బయట ఏమన్నా x ఉంది plus 7 ఉంది. Write down x plus 7. That will be your answer, final answer. X plus 5 into x plus 7. Okay? This is your final answer. Hope you understood this one. Let us look at example 10. చేస్తే ఈజీగా ఉంటుంది, అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ మీకు రావాల్సింది ఏంటంటే కాన్స్టెంట్ కి ఫ్యాక్టర్స్ రాయాలి, అందులో ఏవైనా 2 ఫ్యాక్టర్స్ ని పిక్ చేయాలి. పిక్ చేస్తే మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ ఉందో ఆ వాల్యూ రావాలి. యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే ద మిడిల్ టర్మ్ రావాలి. లెట్ us look at example m square, example 10. Example 10, m square minus 4m minus it's 2l. There are 2l. Sorry, it's 21. Yeah, it's 21. It's 21. So ఇప్పుడు చూడండి. So now ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఏంటి 21. This is not 21, this is minus 21. Write down the factors of minus 21. Minus 21 की factors. Factors of minus 21 are 21 ఏ టేబుల్ లో వస్తుందో ఫస్ట్ మనకి 1 టేబుల్ లో వస్తుంది, రైట్? 1 టేబుల్. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్స్ 21 కి రాయండి, తర్వాత మనం మైనస్ పెట్టుకోవచ్చు. 21 కి ఫ్యాక్టర్స్ రిమూవ్ ద మైనస్. 1 టేబుల్ లో వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్ లో రాదు, 3 టేబుల్ లో వస్తుంది, 4 టేబుల్ లో రాదు, 5 టేబుల్ లో రాదు, 6 లో రాదు, 7 లో వస్తుంది, 8 9 10 11 12 13 14 15 16 17 ఎక్కడ రాదు, డైరెక్ట్ గా అండ్ 21 టేబుల్ లో వస్తుంది. నౌ ఈ 4 ఫ్యాక్టర్స్ నుంచి పిక్ 2 ఫ్యాక్టర్స్ సో దట్ the product should be 21, and if we add or subtract you should get -4. the coefficient మాత్రమే, ఇది ఏం అవసరం లేదు, కోఎఫిషియంట్ మాత్రం రావాలి. చూద్దాం. 1 into 3 3 వస్తుంది, 21 రావట్లేదు. 3 into 7 yes we are getting 21. మరి ఇప్పుడు మనకి ఏం రావాలి, నెక్స్ట్ మల్టిప్లై చేస్తాం. we are picking 3 and 7. మల్టిప్లై చేస్తే you should get 21, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే you should get -4. ఇవి రెండు మల్టిప్లై చేయండి, +3 and +7 which gives plus into plus plus 3 into 7 21 plus 21 మనకు -21 కావాలి. ఓకే, let me take -3 and +7. listen carefully. -3 and +7. 3 into 7 is 21, good. minus into plus -21, good. -21 వచ్చింది. ఇప్పుడు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్, ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే మనం ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. do minus 7 minus 3 is 4. సైన్ ఏ పెట్టాలి, పెద్ద నెంబర్ కి ఏదో పెట్టాలి. పెద్ద నెంబర్ కి ఏముంది, ప్లస్ ఉంది, ప్లస్. మరి మనకు కావాల్సింది మైనస్. సో అప్పుడు ఏం చేయాలి, అగైన్ ఇప్పుడు 3 కి ప్లస్ తీసుకోండి, 7 కి మైనస్ తీసుకోండి. +3 and -7 multiply 3 into 7 21 plus into minus -21 you got. subtract 7 minus 3 is 4. పెద్ద నెంబర్ కి ఏముంది, మైనస్ we got -4 and -21. so the factors are 3 and 7. okay, of course it's not 3 and 7, it's +3 and -7. అర్థమైంది కదా? ఇలా రఫ్ వర్క్ చేసుకోవాలి, మీరు కూడా రఫ్ వర్క్ చేసుకుంటేనే you will get. okay, after writing the factors రఫ్ వర్క్ లో నేను చేసినట్టు చేయండి, దాని తర్వాత రైట్ ఆన్ దిస్ స్టెప్. now m square
m square మనం తీసుకుంది 3 and 7 plus 3 minus 7. Okay, write down plus 3 m minus 7 m minus 21 మనం ఏం రాస్తాం మల్టిప్లికేషన్ రాయాలంటే 3 into 7 లాగా రాయాలి. ఓకే, అండ్ నౌ ఈ రెండింటి నుంచి m కామన్ తీసుకోండి. ఇక్కడ n మిగిలింది, ఇక్కడ ప్లస్ 3 మిగిలింది. రైట్, నౌ ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీసుకుందాం? మైనస్ ఉంది కదా, మైనస్ తీసుకుందాం. మైనస్ 7 కామన్ తీసుకుంటే m మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 3 మిగిలిందా? Now look at m into m, m square, m into plus 3 plus 3m, minus 7 into m, minus 7m, minus into plus, minus 3, 7 into 3, 21, minus 21. వచ్చిందా? Minus 7 into m is minus 7m. Okay, or you can write this one as 21. Confusion అవ్వకూడదు అంటే 21 రాయాలి. Now ఇది minus 21 అయిపోయిందా? Remove the brackets. Okay, now so ఇప్పుడు minus 7m, minus 7 into m, minus 7m, minus into plus, minus 7 into 3, 21. Got it? So now brackets లో సేమ్ ఉన్నాయి. Write down m plus 3 into brackets బయట ఏమున్నాయి? m ఉంది, minus 7 ఉంది. m plus 3 into m minus 7. Look at an example. m plus 3 into m minus 1. No need problem ఏం లేదు. ఇది ఫస్ట్ రాసుకోండి, ఇది సెకండ్ రాసుకోవచ్చు, ఇది ఫస్ట్ రాసుకోండి, సెకండ్ రాసుకోవచ్చు. You can write anywhere. But the signs అనే మాత్రం కరెక్ట్ గా పెట్టాలి. మైనస్ దేనికి ఉంటే దానికి పెట్టాలి, ప్లస్ దేనికి ఉంటే దానికి పెట్టాలి. So this is example 10. Now let us look at example 11. Example 11 ఉంది. 4x square plus 20x minus 96. సో ఇది చూడండి, ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఓకే ఇక్కడ వేరే మెథడ్ ఉంది. ఇఫ్ యు వాంట్ ఓకే నాట్ an issue. ఇది మనకి టూ మెథడ్స్ ఉంటుంది. యాక్చువల్లీ ద మెథడ్ which I know is different and the method which in textbook is different. Okay, let us follow the textbook's method first and we'll see the other method when next time. Okay, first ఏంటంటే solution, write down the question and this 4x square plus 20 can be written as 4 into 5x, right, minus 96 can be written as 4 table lo and that's 96, 4 2s 4 4s 24 times పోతుంది. 4 table 26 times. Okay, 4 24 into 4 4 4 16 6 1 4 2 8 plus 1 9 9 వచ్చిందా? Now ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అన్నిట్లో 4 ఉంది, right? I'm taking 4 as common and writing x square plus 5 into x minus 24. Now we got the question ని simplify చేసుకుంటే we got 4x square plus 5x minus 24. Okay, assume this as 1. Okay, now factorize x square plus 5x minus 24. Okay, x square plus 5x minus 24, and 24 is not a perfect square, so factors of 24 are 1 2 3 and also 4, no 5, 6, no 7, 8, no 9, 10, 11, 12, no 13, 14, 15, 16 and 24. ఇన్ని ఫ్యాక్టర్స్ right 24 కి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, pick two factors, okay, and the product should be
minus 24. Product ఏం రావాలి minus 24. Add or subtract చేస్తే you should get plus 5. ఏం కావాలి multiply చేస్తే you should get minus 24. Add or subtract చేస్తే you should get 5. Simple చూడండి 5 రావాలి ఫస్ట్ మనకి. Take 1 plus 4. Yes, 1 plus 4 is 5. But when you multiply you not getting 24. So 1 4 కాదు, 1 2 కాదు, 1 3 కాదు, రైట్? సో ఇలా పిక్ చేసుకోండి ఫస్ట్ 24 ఎప్పుడు వస్తుంది 3 టేబుల్ వస్తుంది, రైట్? 3 8 24 or 2 12s చూడండి 2 12s ఏమవుతుంది 24. yes మైనస్ తీసుకోండి ఒకదానికి -24 వస్తుంది. బట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 10 వస్తుంది, 12 minus 2. కాబట్టి now 3 కెళ్ళండి. 3 8s 24. if I take 3 and 8, if I multiply I am getting 24. కదా -24 కావాలి, అప్పుడు put minus here, -24 వచ్చింది. సబ్ట్రాక్ట్ చేయండి 8 minus 3, 8 నుంచి 3 పోతే you will get 5. పెద్ద నెంబర్ కి ప్లస్ ఉంది, కి ప్లస్ మనకు కావాల్సింది plus 5x, మనకు కావాల్సింది plus 5, we got that. minus 24, we got that. So 3 and 8 are the factors which we want. Now so write down దీన్ని చేస్తాం ఫ్యాక్టరైజేషన్ మనము x square plus 5x minus 24 చేస్తున్నాము. So write down now x square plus 5x and that should be minus 3 and plus 8 కదా. 5x ని మనము minus 3x plus 8x లాగా రాసాము minus 24. అవునా? minus 3 into 8 plus 8 is minus 24. subtract చేస్తే we'll get plus 5. now take x as common. ఇక్కడ x మిగిలింది, minus 3 మిగిలింది. ఇక్కడ plus 8 as common. ఇక్కడ x మిగిలింది, minus 3 మిగిలింది. now brackets తో సేమ్ ఉన్నాయి. write down x minus 3. brackets బయట x plus 8. now again from 1 మనము x square plus 5x minus 24 కి మాత్రం సాల్వ్ చేసాం. బయట కామన్ గా తీసిన 4 అలాగే ఉంది. సో అప్పుడు ఏమవుతుంది 4 into x square minus 5x plus 5x minus 24 is equal to, ఇదంతా సాల్వ్ చేస్తే we got this one. now అప్పుడు ఏమవుతుంది 4 into x minus 3 into x plus 8. that's it. okay, this is our solution. so we got both the examples, we done with both the examples. let us look at example exercise 12.2 now. okay, factorize the following expression. first sum a square plus 10a plus 25. దీనికి సొల్యూషన్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఏ మనము ఏది యూజ్ చేస్తామో ఇక్కడ మనము, సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ప్లస్ 25 కదా, ప్లస్ 25 ఉంది అంటే we know that 25 is a perfect square, right? so 25 perfect square అయినప్పుడు ఫస్ట్ 3 ఐడెంటిటీస్ యూజ్ చేసాం మొన్న చేసిన ఎగ్జాంపుల్స్. so it comes under that, right? ఇది perfect square కదా. సో అప్పుడు ఏమన్నా అని రైట్ డౌన్ క్వశ్చన్. సో అన్ని ప్లస్ ఉన్నాయి కాబట్టి సింప్లీ we can say that identity we use here is a plus b whole square is equal to a square plus b square plus 2ab, right? ఇది మనం యూజ్ చేసే ఐడెంటిటీ. సో దీని ఏమని రాయొచ్చు మనము a square plus 10a plus 5 square. so where a is equal to a plus a name ఉంది, b
b ప్లస్ లో మాత్రం 5 ఉంది. రైట్ నౌ a plus b whole square is equal to ఇది వచ్చింది. నౌ a is equal to a ఉంది, b is equal to 5 ఉంది. ఇక్కడ ఫార్మ్ చేయండి. a plus b whole square అంటే a plus 5. a plus 5 whole square is equal to a square plus 5 square అంటే okay write down 5 square a square plus b square plus 2ab 2 into a into 5. If you see a square plus 5 square 25 plus 2ab 2 into 5 is 10 into a is 10. You got it right? a plus 5 whole square is equal to a square plus 5 square plus 2ab. So మనం అడిగింది ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి a plus 5 whole square అనేది వచ్చింది. Now so we can write, so we can stop here. If you check the answer, exercise 12.2 first one, 12.2 first one is a plus 5 whole square. So you got answer as this one. Okay, a plus 5 whole square is the answer. You can stop here. Okay, now let us see sum 4th sum. So this is the simplest way. ఈ సమ్స్ ఫ్యాక్టరైజ్ చేయడానికి సింప్లెస్ట్ వే అనేది. ఫోర్త్ సమ్ 25x square plus 9y square minus 30xy. 25x square plus 9y square minus 30xy minus 30xy. Write down the question. 25x square plus 9y square minus 30xy. So 25x square can be written as 5x whole square plus 9y square. Okay, 9y square can be written as 9 can be written as 3 and y whole square minus 30xy. So ఇక్కడ మైనస్ a square plus b square minus 2ab ఫార్ములా ఉంది. సో ఐడెంటిటీ we use here is a minus b whole square is equal to a square plus b square minus 2ab. Right now, so దీన్ని ఆ ఫార్ములా రాయండి. ఫస్ట్ రైట్ డౌన్ ది క్వశ్చన్. అప్పుడు ఏమవుతుంది మనకి a is equal to where a is equal to 5x, b is equal to 3y. Okay, a equal to 5x, b equal to 3y. a minus b whole square అన్నాం. a అంటే 5x minus b అంటే 3y whole square, which will be equal to a square అంటే 5x whole square plus b square అంటే plus 3y whole square minus 2ab minus 2 into a is 5x into b is 3y. So 5x whole square is 25x square plus 3y whole square is 9y whole square minus 2 5 10 10 3 is 30 30 into xy 30xy. Got it? So this is our answer. 5x minus 3y whole square is our answer. Check out the answer. Exercise 1 4th one. Exercise 12.2 కదా? Yeah, 12.2 4th one. 5x minus 3y whole square. Okay? So next sum. Okay, again 6 sums ఉన్నాయి. I will tell one more sum and I'll stop. Let us see sum 8. 8th sum చూద్దాం. L power 4 plus 4l square n square. L power 4 plus 4l square n square plus 4m power 4 plus 4m power 4.
సో ఇక్కడ మనకి ఇది పవర్ 4 ఉంది, పవర్ 4 ఉంది, స్క్వేర్ స్క్వేర్. యాక్చువల్ గా అయితే స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఏమీ ఉండదు కదా. సో నౌ లెట్స్ సీ. సో write down the question. Okay, we got the question. And now, so L power 4 can be written as L square whole square plus 4L square m square plus 4m power 4 में 4. Okay, this can be written as 2m square whole square. Okay, 2m square whole square. Now next time అవుతుంది, ఇక్కడ అన్ని ప్లస్ లే ఉన్నాయమ్మా. a square plus b square ఇది 2ab మనం ఫార్మ్ చేద్దాం. ఓకే, నౌ సో ఐడెంటిటీ we use here is a plus b whole square is equal to a square plus b square plus 2ab, where a is equal to l square, b is equal to 2m square. Now అప్పుడు ఫార్ములా మనకి ఏంటి? a plus b whole square అంటే l square plus 2m square whole square. సో అప్పుడు ఏమవుతుంది? a square అంటే l square whole square plus b square 2m square whole square plus 2ab, 2 into a అంటే l square into b అంటే 2m square. Now check చేయండి, l square whole square అంటే a power m whole power and a power m plus n అంటే l power 2 plus 2, l power 4, right? 2m square whole square అంటే ఈ స్క్వేర్ రెండింటికి వస్తుంది, హోల్ అన్న మీద రెండింటికి వస్తుంది. 2 square m square whole square, 2 square is 4, sorry, yeah 4, m square whole square అంటే m power 2 plus 2 అంటే m power 4, 4m power 4 plus 2 2's 4, l square m square, 4l square m square. Right? Got it? So after factorizing, we got the answer l square plus 2m square whole square. This is your answer. Got it? So hope you understood the sums. Exercise 12.2, first bit we have left with 5 sums. So no need of doing 5 sums. In this we చేయాల్సింది నేను చెప్పింది 1 4 8 కదా. So leave the seventh one వదిలేసి the remaining 3 sums చేయండి. సెవెంత్ నేనే చెప్తాను మీకు మళ్ళీ. ఓకే, ఆ రిమైనింగ్ 3 sums is your homework. అంటే సెకండ్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్, 2 3 5. Exercise 12.2, first bit 2 3 and 5 sums are homework. Okay, the 3 sums homework cheyandi. We'll complete this bit, we'll do the next bit from next session. Okay, in next session. So hope you understood. If you have any doubts, you can message me or you can call me. Okay, thank you.